ఈరోజు ఈ వీడియో తిరగని కారణం చెప్తా చూడండి. కోవిడ్లో దొరికే సామాన్ల గురించి, కూరగాయల గురించి ఎంతెంతలో దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి చూపిస్తాయి. ఈ వీడియో అయితే చూసండి. కొన్ని షార్ట్ వీడియో తీసండి కొంతమందికి అర్థం కావడం, అందుకు ఈరోజు ఫుల్ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నా. ఏమి దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి చూసేద్దాం. ఈరోజు అయితే పదండి. పొద్దున్నే 10 కావస్తానే కూడా మధ్యాహ్నం 1 గంట ఎండ అయితే కొట్టేస్తుంది. ఈ ఎండకి చక్కగా వచ్చేలకు నేనైతే జవర్బాన తీసుకొని జిమ్మాల లోపలికి వస్తాను. కూల్గా ఏసీ అయితే తగిలేసింది, వెనక బడే ఉంది. ఇంకా నాకు కావాల్సిన కూరగాయల సైడ్ అయితే నేనైతే వెళ్ళిపోయాను. మనం వస్తామే తూమ్తో మొదలు పెడదాం. తూమ్ అంటే మనం నీళ్ళలో వాడేది కాదు, ఇక్కడైతే ఈ తెల్లగడ్డలు. ఇక్కడ ఈ ఎర్రగడ్డలు కీసులు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఒక్కొక్క రేట్లో ఒక్కొక్క కిలోలో 10 కిలోలు ఉంటాయి, 5 కిలోలు ఉంటాయి, 3 కిలోలు ఉంటాయి. ఒక్కొక్క రేట్లో ఒక్కొక్క కవర్లు ఉంటాయి. నాకు కావాల్సింది 3 కిలోలు కాబట్టి నేనైతే తక్కువలో తీసుకునేసిన. ఇక్కడ కిలోలు కూడా ఉంటాయి, మాకు కీసులు కూడా మనకు కావాల్సిందే తీసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ నుంచి వస్తాను నేనైతే టమోటాలకు వచ్చేసాను. ఈ టమోటాలు కర్తూన్లో ఉంటాయి, కేజీల్లో ఉంటాయి. మనకు కావాల్సింది కర్తూన్ కాబట్టి కర్తూన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ సైడ్ దొరికే ఫ్రూట్స్ అన్ని కిలోలు ఎక్కడ అమ్మబడును. ఎంత కావాలంటే మనకి అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఎంత కిలోలు కావాలంటే అన్ని కిలోలు అయితే. అలాగే చూస్తే ఇటు సైడ్ అయితే వెజిటేబుల్స్ అయితే పెట్టేస్తారు. మనకి ప్రతి ఒక్క వెజిటేబుల్ కూడా ఇక్కడ కిలో లెక్క అయితే దొరికిపోతుంది. కర్తూన్ తీసుకోవాలని కాదు, మనకి బడ్జెట్ తక్కువ ఉంటే ఇక్కడ కిలో లెక్కన కూడా తీసుకోవచ్చు. ఎన్ని కిలో కానీ ఏది కావాలని కూడా. అయితే ఈ నిమ్మకాయలు అయితే తీసుకున్నా, ఈ కిలో లెక్కడ కూడా ఉంటాయి, ఇలా కర్తూన్లు కూడా ఉంటాయి. మనకు కావాల్సిన కిలో లెక్కలు కాబట్టి మనం మేడం తక్కువ తెచ్చింది కాబట్టి అందుకని కిలో లెక్కలు అయితే తీసుకుంటున్నా. మనకి ఇక్కడ కర్తూన్లు కావాలంటే ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా కర్తూన్లు కూడా ఉంటాయి. ఏ కర్తూన్ కావాలంటే ఏ ఫ్రూట్ కావాలంటే కర్తూన్లు కూడా దొరుకుతాయి. నాకైతే దాలిమ్మకాయలు కాబట్టి నా అయితే 2 దాలిమ్మకాయలు తీసుకున్నా. ఇవైతే వెయిట్ అయిపించేస్తాయి. ఇంకా అక్కడ నుంచి అయితే చక్కగా ఆకుల సెక్షన్కి అయితే వచ్చేసి ఇక్కడ అయితే ప్రతి ఒక్క ఆకులు కూడా దొరుకుతాయి. నాకైతే కొత్తిమీర పుదీనా కావాలంటే నేను తీసుకునేసిన. ఈ కొత్తిమీర పుదీనా కూడా వెయిట్ మెషిన్లో అయితే వెయిట్ వేయించుకొని అయితే తీసుకున్నాను. నాకు కావాల్సింది అయితే తీసుకునేసిన. ఇంకా నేనైతే వెయిట్ మెషిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడ కేజీలకి తీసుకున్న ప్రతి ఒక్క కూరగాయలు అయితే ఇక్కడ వెయిట్ మెషిన్లో అయితే వేయించుకోవాలి. ఇక్కడ వెయిట్ మెషిన్లో వేయించుకున్న ఒక బార్ కోడ్ అయితే ఇస్తారు. ఆ బార్ కోడ్ అయితే తీసుకోవాలా. ఇలా మనకు కావాల్సిన దాని మీద కేజీ కవర్ మీద అయితే బార్ కోడ్ వేస్తారు. ఈ బార్ కోడ్ తీసుకొని పోయి అయితే బిల్ వేయించుకోవాలి. ఇంకా బిల్ వేసాం పదండి. నాకు కావాల్సిన కాయగూరలు అన్నీ తీసుకుని వేసినా. ఇంకా నేనైతే చక్కగా క్యాష్ కౌంటర్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా తీసుకున్న సరుకులన్నీ తీసుకొని అయితే వచ్చేసాయి. ఈ సరుకులన్నీ తీసి ఇంకా బండిలో అయితే వేసుకొని ఇంకా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవాలా. టైం కూడా చాలా అయిపోయింది. చూసారు కదా ఈరోజు కువైట్ జమియాలో ఎలా దొరుకుతాయి, ఏం సరుకులు దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి. ఈరోజు ఫుల్ వీడియో అయితే చేసేసా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అయిపోండి. ఇలాగే మన ఇండియా నుంచి ఎవరైనా వస్తా అంటే అది నాకు అవి ఇవి అని ఇంట్లో ఫోన్ చేసి తెప్పించుకుంటాము. ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడే కొన్ని సూపర్ మార్కెట్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి. అలాగే నేను ఈరోజు తీసుకున్న బిల్ చూడండి, 9 దినాలు అయిపోయింది. ఈ 9 దినాలు మన ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే 2.5 అయితే పడిపోతుంది. 2.5 సరుకులు అంటే ఎవరైనా చూస్తే నవ్వుతారు. అవి అలా ఉంటాయి ఇక్కడ కువైట్లో రేట్లు కానీ సరుకులు కానీ. ఏమంటే కొన్ని రేట్లు కూడా రీజనబుల్ ఉంటాయి, అలాగే చూసుకోవాలా, చూసి తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఓకే, ఉంటా, బాయ్.